యాక్చువల్లీ నేను చిన్నప్పుడు వివిగా చదువుకోలేదు, ప్లస్ ప్రిపేర్ కాలేదు కాబట్టి ఏం మాట్లాడదా, జస్ట్ ఒక 1-2 minutes మాట్లాడదా. అప్పటి నుంచి చూస్తే కనుక నాకు ఒకటే సీన్ నా కళ్ళలో ఇట్లా స్టక్ అయింది. ఏంటంటే మనసుని వాళ్ళ అమ్మ పెద్దలేమో నవ్వుతున్నాయి, చేయబో ఇట్లా వీడియో తీసుకుని వణుకుతుంది. అంటే ఎంత ప్రౌడ్ మూమెంట్ అంటే వాళ్ళ అమ్మ నాకు తెలిసి మనసుని మాట్లాడుతుంటే వీడియో తీసుకోవాల్సిన తర్వాత 5-6 minutes ఆ వీడియో అన్ఇంటరప్టెడ్గా తీసింది. అంటే ఇవాళ వీడియోని చేంజ్ తీసుకెళ్తా అంటే వాళ్ళ అమ్మ స్మైల్ తీసుకెళ్తా, మీ అందరూ సక్సెస్ తీసుకెళ్తా. వేదిక మీద ఉన్న పెద్దలు, ముందున్న విద్యార్థులు, పేరెంట్స్ అందరికీ నమస్కారం. చాలా హ్యాపీ అనిపించింది. మన విష్ణు నాకు నిన్న ఒక ఫోటో పంపిండు, అందరికి గ్రూప్ ఫోటో, 10th class గ్రూప్ ఫోటో, పక్కన వాళ్ళ గ్రేడ్స్ అన్నింటితో ఫోటో పంపిండు. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఈ 10 ఏళ్ళ కష్టం ఆ ఫోటోలో కనబడింది. అంటే మార్కులు ప్రమాణం కాదు అసలు ఇవాళ సమాజంలో. కానీ అన్ఫార్చునేట్లీ ఏంటంటే నీ 10th ఏమొచ్చింది అని అడుగుతారు. నువ్వు 10th ఏం నేర్చుకున్నావు అని ఎవరు అడిగిన తప్ప నువ్వు 10th ఏమొచ్చింది అని మాత్రం అడుగుతారు. సో దానికి మీ అందరికీ కంగ్రాచులేషన్స్, మీ పేరెంట్స్ కూడా. ఎందుకంటే వీవీగా నమ్మి ఇక్కడ పంపించినందుకు కంగ్రాట్స్. బట్ ఈ మాట చెప్పేది ఏంటంటే మార్క్స్ ఒకటి మాత్రం ఇంపార్టెంట్ కాదు. విష్ణు ఒక ఫోటో పంపింది కదా, నేను నిన్ననే వాట్సాప్ లింక్ ఒక ఫోటో చూసిన. ఆ ఫోటో ఏంటంటే క్రికెట్ అంతా చూస్తారు కదా, క్రికెటర్స్ వాళ్ళ క్వాలిఫికేషన్స్. అనిల్ కుంబ్లే అని ఉంటే బీటెక్ చదువుకున్నాడు, రవిచంద్రన్ అశ్విన్ బీటెక్ చదువుకున్నాడు, కొందరు పిహెచ్డి కూడా చేసిండ్రు. కానీ ప్రపంచం అందరూ క్రికెట్ ఎవరు పెట్టుకున్నారు? సచిన్, కోహ్లీ, ధోని. అంటే వెనకటి తరం సచిన్ గుర్తుపెట్టుకుంటుంది, మధ్య తరం కోహ్లీ ధోని గుర్తుపెట్టుకుంటుంది, ఇవాటి తరం కోహ్లీ గుర్తుపెట్టుకుంటుంది. వీళ్ళు ముగ్గురు కూడా లైఫ్ లో పెద్దగా ఏం చదువుకోలేదు. నాకు తెలిసి సచిన్ 10th ఫెయిల్ కావచ్చు, కోహ్లీ కూడా 10th ఫెయిల్ కావచ్చు, ధోని గురించి నాకు ఎగ్జాక్ట్ తెలియదు. సో చదువు ఒక్కటి మాత్రం ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు బీటెక్ చదువుకున్న అశ్విన్ కన్నా 10th ఫెయిల్ సచిన్ ప్రపంచం గుర్తుపెట్టుకుంటుంది, భారత రత్నలో గెలిచింది. సో ఆ సొసైటల్ నార్మ్ ని మీరు బ్రేక్ చేయండి. ఆల్రెడీ బ్రేక్ చేసిండ్రు, ఇంకా ముందు కూడా దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్. మీరు ముందు ఈ సొసైటల్ నార్మ్ ని బ్రేక్ చేయండి. మీరు ఏ రంగంలో నిష్ణాతులు వదలుచుకున్నారో ఆ రంగంలో నిష్ణాతులు అవ్వండి. అయినా కదా ఓన్లీ చదువు ఒక్కటే ఇంపార్టెంట్ కాదు, చదువుతో పాటు క్యారెక్టర్ బిల్డింగ్ కానీ ఇట్లా స్కిల్స్ కానీ చాలా ఇంపార్టెంట్. ఇంకొక చిన్న విషయం నేను ముగిస్తా. ఇన్ని రోజులు ఏంటంటే మీరు అంటే విష్ణన్న కానీ, శ్రీనాథ్ అన్న కానీ, అఖిల్ కానీ, పరమేశ్వర్ కానీ చాలా జాగ్రత్తగా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసిండ్రు. అంటే ఏజీలో తప్పు కావద్దు, వీళ్ళకి ఎక్కడ చాలా ప్రొటెక్ట్ చేసిండ్రు. రేపటి రోజున మీరు చాలా పెద్ద ప్రపంచానికి వెళ్తారు. మీరు హైదరాబాద్ పోవచ్చు, బెంగళూరు పోవచ్చు, అమెరికా పోవచ్చు, ఎక్కడైనా ప్రపంచంలో నలుగురులో ఎక్కడెక్కడ ఉండొచ్చు. కానీ ఒక్కటే రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ నేర్చుకున్న విలువలు, ఇక్కడ నేర్చుకున్న సంస్కారం, ఇక్కడ నేర్చుకున్న వాల్యూస్ కానీ, మారల్స్ కానీ, ఎథిక్స్ కానీ ఖచ్చితంగా మీతో తీసుకెళ్ళాలని ఆశిస్తున్నాను, కోరుకుంటున్నాను. అండ్ ఎప్పటికీ మీకు మీ పేరెంట్స్ ఎంత ఇంపార్టెంటో, మీరు ఇంత ఉన్నతి సాధించడానికి కష్టపడ్డ వీవీకే ఎంత ఇంపార్టెంట్. ఏదో రోజు చాలా ఎత్తు ఎదిగి ఇదే వేదిక మీద వచ్చి వీవీకేకి మీ అందరూ వెన్ను దండగా ఉండాలని కోరుకుంటూ జై హింద్.